ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము కీర్తనలు 118 దావీదు కీర్తన 8వ వచనంలో వ్రాయబడినట్టుగా, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం చాలాసార్లు మనుషుల మీద ఆధారపడతాం కదా. ఈ గొప్ప వ్యక్తి లేకపోతే ఈ అధికారం మనకు తెలిసుంటే బాగుండు. అక్కడ ఏదైనా ఒక వ్యక్తి మనకి తెలిసి ఉండింటే, మన తరపున మాట్లాడే వ్యక్తి, న్యాయం చేసే వ్యక్తి, మనకి మేలు చేసే వ్యక్తి ఉంటే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, మీరు మనిషిని నమ్ముకోకండి, ఆ మనిషి కంటే యెహోవాను నమ్ముకోండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, కొందరు గుర్రములను రథములను బట్టి అతిశయిస్తారు, నేనైతే నా దేవుడిని యెహోవాను బట్టి నేను అతిశయిస్తాను అని దావీదు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు దేనిని బట్టి అతిశయిస్తున్నావు? మరి నిజంగానే నాకు డబ్బు ఉంది చాలే, నాకు ఆరోగ్యం ఉంది చాలే, నా పిల్లలు గొప్పవారు చాలే, నాకు ఆనందం ఉంది, ఐశ్వర్యం ఉంది చాలులే అనుకుంటున్నావా? నాకేమి కొదువలేదిగా అనుకుంటున్నావా? యోబుని చూడండి, అన్నీ కలిగి ఉన్నాడు, కానీ ఒక కొద్ది సమయమే, కొంచెం సమయమే దేవుడు ఆయనను పరీక్షించడానికి మాత్రమే చేయి విడిచాడు, పక్కకు పెట్టాడు. అంతే, పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆయన ధనం ఏమైపోయిందో తెలియదు, ఆయన యొక్క ఆరోగ్యం ఏమైపోయిందో తెలియదు, ఆయన బిడ్డల పరిస్థితి ఏమైందో మీకు అర్థమైంది. ఇక ఇలా జీవితంలో ప్రతి కోణంలో ఆయన ఎంత ఆశీర్వదించబడ్డాడు, అంతగా నలగొట్టబడ్డాడు కదా. ఈరోజు నేను అనుకుంటున్నావు, నా పరిస్థితి బాగుంది అనుకొని, నా పరిస్థితి బాగుంది కాబట్టి నేను అంతగా గోజాడక్కర్లేదులే, నేను అంతగా దేవుణ్ణి అని నేను వెంబడించక్కర్లేదు అని అనుకోవద్దు. మరి దేవునిని వెంబడించి ఆయనని అనునిత్యము వెంబడించి వారు మాత్రమే ఈ లోకంలో సమాధానం, సంతోషంగా ఉంటారు, మనకి ఎన్నున్నప్పటికీ. అందుకే దేనిని బట్టి నువ్వు అతిశయించకు. ఈ మనిషిని నమ్ముకోవద్దు, ఈ పరిస్థితులు నమ్ముకోవద్దు, ఈ వాతావరణాన్ని నమ్ముకోవద్దు, ఈ యొక్క బాగోగులను నమ్ముకోవద్దు మనం. కానీ దేవాది దేవుణ్ణి మాత్రమే నమ్ముకోండి అని యోబు యొక్క చరిత్ర అన్నీ కలిగి ఉన్న యోబు మరి ఒకరోజు వచ్చింది ఏమనంటే, బూడిదలో కూర్చొని మరి ఆయన దిగంబరిగా ఉండి చిల్ల పెంకులతో గీక్కుంటున్నాడంట. అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న యోబు మరి ఆయనకు ఆ పరిస్థితి వస్తుందని ఎప్పుడు ఊహించుకోలేదు, కానీ ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి మనం దేనిని గురించి అతిశయించొద్దు, కానీ ఆయన మరి దేవునిని మాత్రమే కలిగి ఉన్నప్పుడు నాకు దేవుడే, నేను కోల్పోయినప్పుడు నాకు దేవుడే అని అనబట్టి దేవుడు ఆ మాటని బట్టి సంతోషించి తిరిగి ఇచ్చేటప్పుడు రెండంతలుగా ఇచ్చాడంట. కోల్పోయిన దానికి రెట్టింపుగా ఇచ్చాడంట దేవుడు. కాబట్టి ఈ రోజున లేకపోయినా కానీ దేవునిని బట్టి అతిశయించాలి. దేవునిని మాత్రమే మనం ప్రేమించి మరి ఆయనను మాత్రం వెంబడించేవారుగా, ఆయనను మాత్రమే నమ్ముకునేవారుగా ఉండాలి. అటు కృపా దేవుడు మనందరికీ ఇచ్చినగా కామే. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. నిజమే, మనుషులను నమ్ముకుంటూ కంటే, రాజులను నమ్ముకుంటూ కంటే అయా తండ్రి యెహోవాను నమ్ముకుంటూ మేలు అంటున్నావు తండ్రి. ఆ రీతిగా మేము నమ్మి ఉన్నాం కాబట్టి ప్రభా జ్ఞాపకం చేసుకొని, ఎంతమంది అయితే ఇంకా ఈ లోకాన్ని ఆశ్రయిస్తున్నారో, లోక పరిస్థితులను ఆశ్రయిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని అటు నుంచి తప్పించి కృప చూపించండి. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా మరి నేను నమ్మి అయా తండ్రి మాకు ఈ సహాయం చేయి ప్రభా అంటున్నారు, ఆర్థికంగా నా తండ్రి ప్రభా, ఆరోగ్యపరంగాన తండ్రి యేసు, ఐశ్వర్యపరంగాన తన కుటుంబ పరంగాన తన సమాధానం లేకన ప్రభు దేని విషయంలో వారు నేను గోజాడుతున్నారు, వారికి సహాయం అందించండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.